ఛానలుకి స్వాగతం. మరో 2 రోజుల్లో తులా రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల జరగబోయేది ఇదే. ఈ వీడియో అస్సలు మిస్ కాకూడదు. అయితే తులా రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క జీవిత భాగస్వామి వల్ల ఏం జరగబోతుంది, ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. చిత్తా 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు మరియు విశాఖ 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశి వారిగా పరిగణించబడతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారు అధిక తెలివితేటలు కలిగి ఉంటారు. వాక్చాతుర్యం అలాగే సమయస్ఫూర్తి కూడా వీరికి అధికంగా ఉంటుంది. క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే తులారాశివారు ప్రజాకర్షణను, ప్రజాభిమానాన్ని కూడా కలిగి ఉంటారు. ఆర్థిక క్రమశిక్షణ అంటే వీరికి చాలా ఇష్టం. మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులను కూడా పొదుపు చేస్తారు. అయితే తులారాశివారికి రానున్న 2 రోజుల్లో జీవిత భాగస్వామి వల్ల అదృష్ట ఫలితాలు సంభవించబోతున్నాయనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎంతో కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, అంటే మీరు ఒక ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే మరొక ఉద్యోగం కోసం ఈ సమయంలో మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక మీ ప్రయత్నాలు మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క ప్రయత్నాలకు ఫలితం మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల దక్కబోతుంది. అది స్త్రీలకి కావచ్చు, పురుషులకి కావచ్చు. తన మూలంగా, అంటే తను ఎవరికొకరికి ఫ్రెండ్స్ కి చెప్పటం ద్వారా కావచ్చు, లేకపోతే తను రెఫరెన్స్ ఇప్పించడం ద్వారా కావచ్చు, లేకపోతే తనకు తెలిసిన వారి ద్వారా మీకు ఈ విధంగా ఉద్యోగం ఇప్పించడం ద్వారా కావచ్చు. కానీ ఒక ఉద్యోగం మీకు రాబోతుంది. అది కూడా మీ యొక్క జీవిత భాగస్వామి మూలంగా. అది స్త్రీలకి కానీ పురుషులకి కానీ ఈ విధంగా జరిగే సూచన అయితే కనిపిస్తుంది. అలాగే వ్యాపారస్తులకి కూడా మీ యొక్క వ్యాపార జీవితంలో అంతకు ముందు మునుపెన్నడూ మీరు చూడని అదృష్ట ఫలితాలు ఈ సమయంలో మీరు చూడబోతున్నారు. అంటే మరో 2 రోజుల్లో మీరు మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరిచే దిశగా ప్రయత్నాలు మొదలు పెడతారు. అంటే వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు మీరు మీ యొక్క వ్యాపారంలో చేస్తారు. దానికి మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. ఈ విధంగా తన మూలంగా మీరు మీ వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్లగలుగుతారు. ఈ విధంగా జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్తో మీరు చేపట్టిన ప్రతి పనిలో సక్సెస్ అవుతారు. అలాగే మీరు ఏ అవకాశాల కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆయా అవకాశాలు మీకు దక్కబోతున్నాయి. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే మీకు మీ కుటుంబ సభ్యులతో కానీ, సన్నిహితులతో కానీ, ఆత్మీయులతో కానీ, లేకపోతే మీ ప్రాణ మిత్రులతో కానీ ఏవైనా గొడవలు జరిగి వారితో మీరు కనుక దూరంగా ఉంటున్నట్లయితే ఈ సమయంలో వారితో ఉన్న విభేదాలు పరిష్కారమవుతాయి. వారితో మీరు మీ బంధాన్ని కొనసాగించడానికి మళ్లీ ప్రయత్నాలు మొదలు పెడతారు. దీనికి మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ అనేది సంపూర్ణంగా లభిస్తుంది. ఈ విధంగా మీ యొక్క జీవిత భాగస్వామి మూలంగా మరో 2 రోజుల్లో మీ యొక్క జీవితంలో ఊహించని సానుకూల మార్పులు మీరు చూడబోతున్నారు. అదృష్టం కలిసి వస్తుంది. అది కూడా మీ జీవిత భాగస్వామి మూలంగా కలిసి వస్తుంది. ఈ విధంగా ప్రతి విషయంలో కూడా తన మద్దతు, తన యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా లభిస్తాయి. మీ యొక్క సంతానం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్లటానికి కూడా తన యొక్క సపోర్ట్ చాలా లభిస్తుంది. ఈ విధంగా జీవిత భాగస్వామి వల్ల గొడవలు పరిష్కారమవుతాయి. ఉద్యోగార్థులకి ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే వ్యాపారం చేసుకునే వారికి వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు చేస్తారు. అలాగే ఏ రంగాల్లో అవకాశాల కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో ఆయా రంగాల్లో అవకాశాలు కూడా లభిస్తాయి. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో జీవిత భాగస్వామి మూలంగా అదృష్ట ఫలితాలు అనేవి మరో 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. అయితే తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి, ప్రతికూలంగా ఉన్న అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి. శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. ఈ విధంగా చేస్తే సకల శుభాలు కలుగుతాయి. మీరు చేపట్టిన ప్రతి పనిలో మీరు సక్సెస్ ని చూడగలుగుతారు. అంచెలంచెలుగా మీరు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు. దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా ఎంతో పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. చూశారు కదండి, మరో 2 రోజుల్లో తులారాశి వారికి జీవిత భాగస్వామి వల్ల ఏం జరగబోతుంది, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.